సతీష్, నవ్య, వారి కుమార్తె హన్వి వేసవి సెలవులకు నగరం నుండి పల్లెటూరులో ఉంటున్న అమ్మమ్మగారి ఇంటికి ఆనందంగా వెళ్తున్నారు. వెళ్తున్న దారిలో వస్తున్న చెట్లను, గేదెలను, కలపతో చేసిన ఇళ్లను చూస్తూ ఆనందంగా వెళ్తున్నారు. సిటీ మెల్లగా దూరమవుతుంది. అమ్మమ్మ కలపతో చేసిన అందమైన ఇంటి ముందు నిల్చొని వారికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వారు ఊరిలోకి చేరుకుని ఇంటి వద్దకు రాగానే గుమ్మంలో నిలుచున్న అమ్మమ్మ నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అమ్మమ్మ వారికి ఎంతో ఇష్టమైన దోసెలు వేడివేడిగా వేసి ప్రేమగా అందరికీ పెడుతుంది. పక్కింటి పిల్లవాడు చింటూ హన్వికి మ్యాంగో ఐస్ తీసుకొచ్చి ఇస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి చెట్టు కింద కూర్చొని తింటూ ఆడుకుంటారు. హన్వి చింటూ వేప చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ నవ్య వేడిగా పకోడీలు వేస్తూ ఉంటారు. సతీష్ చెట్టు కింద కుర్చీలో కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. అంతలో సాయంత్రం అవుతుంది. అందరూ కలిసి ఆరుబయట వెన్నెల్లో కూర్చొని ఆనందంగా భోజనం చేస్తారు. హన్వి దోమతెరలో పడుకుని ఉంటే పక్కన అమ్మమ్మ హన్వికి కథ చెబుతూ ఉంటుంది. వెలుగుకి ఉదయం చల్లగా ఉంది. హన్వి, సతీష్, నవ్య కలిసి పొలాలు చూడడానికి బయలుదేరారు. చిట్టచివర ఉన్న పంట పొలాలు, కాలువలు చూస్తూ హన్వి సంబరపడుతుంది. ముగ్గురు కలిసి మామిడి తోటకి వెళ్తారు. హన్వి మామిడి తోటలో ఉన్న తోటమాలితో కలిసి మామిడి పళ్లను కోస్తూ ఆనందిస్తుంది. సాయంత్రం ఊరిలో జాతర మొదలవుతుంది. జాతరలో రంగురంగుల పటాసులు గాలిలో కాలుస్తుంటారు. పూజ కోసం గుడి అలంకరించి ఉంటుంది. హన్వి చింటూతో కలిసి కోలాటం చూస్తూ ఆనందంతో చప్పట్లు కొడుతుంది. మరోవైపు చెక్కబొమ్మల ప్రదర్శన కూడా జరుగుతుంది. అమ్మమ్మ నవ్య పులిహోర ప్రసాదం తయారు చేసి తీసుకొస్తారు. గుడి దగ్గర అందరికి పెట్టి వాళ్లు తింటారు. ఆ రోజు రాత్రి అమ్మతో కలిసి జాతరలో విన్న కథలను మళ్లీ వింటూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది.